అయితే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గతంలో కేసీఆర్ హయాంలోనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం పార్టీ మారింది. ఏది గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సీఎంగా ఉండే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం జరిగింది వాస్తవంగా. అయితే ఈ వ్యవహారంలో దాదాపు కీలకమైనటువంటి 300 మంది ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వస్తూ ఉంది వాస్తవంగా. తెలంగాణలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి ముందుగానే విషయం తెలుసుకున్నటువంటి కేసీఆర్ దానిపైన అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడంతో ఇక్కడ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో కావచ్చు, మీడియా వర్గాల్లో కావచ్చు, ఎవరైనా కానీ డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడాలి అంటే భయపడేటువంటి పరిస్థితి ఉండే. అలాంటి స్వేచ్ఛను కోల్పోయినటువంటి ఈ తెలంగాణ సమాజంలో ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది కూడా ఉన్న బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఫోన్ కాల్స్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున మాకు స్వేచ్ఛ వచ్చింది అనేటువంటి కోణంలో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం మిత్రులారా. అయితే ఈ క్రమంలో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రం డిఎస్పీ ప్రణీత్ రావు ఎవరైతే ఈ కల్వకుంట్ల కుటుంబానికి చెంచాగిరి, బానిసగిరి చేస్తున్నటువంటి వాళ్ళ వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దుగ్గ్యాల ప్రణీత్ రావు అనేటువంటి ఒక ఆఫీసర్, ఎవరైతే పోలీస్ ఆఫీసర్ అయితే ఉన్నారో ఆయన ప్రస్తుతం ఆ రోజు కొన్ని హార్డ్ డిస్క్లు, దాదాపు 32-33 హార్డ్ డిస్క్లని, కొంత ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సీసీ ఫుటేజ్తో సహా మొత్తం ఫుటేజ్ను కూడా ఈరోజు ధ్వంసం చేసినట్లు ఈరోజు ఒక చర్చ బలంగా జరుగుతోంది. ఆయనను ఆల్రెడీ లూప్ లైన్లోకి పంపించి ప్రస్తుతం సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆయనను సిరిసిల్ల వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశాడు. రేపు మాపు అతనిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగంలో ఇలాంటి ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ఏ శక్తికి కానీ, ఏ రాజకీయ నాయకునికి కానీ, ఏ ప్రభుత్వానికి కూడా లేదు అనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని తెలుస్తూ ఉంది. ఈయనను అందులో భాగంగా కేసీఆర్ను కూడా ఇందులో ఉచ్చులో భాగంగా ఆయనను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది మిత్రులారా. అయితే దీనిలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లే ఈరోజు ట్యాప్ చేశారా, కేవలం ప్రశ్నించే గొంతుకల ఫోన్లే ట్యాప్ చేశారా, లేదంటే జర్నలిస్టుల ఫోన్లే ట్యాప్ చేశారా అనేటువంటి విషయాలు కాకుండా ఈరోజు వాళ్ళ కేసీఆర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటువంటి ఒక విషయం, చాలా బలమైనటువంటి చర్చ ఇంటెలిజెన్స్ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నాకు నిన్న 2-3 కాల్స్ రావడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి విషయాలు, కీలకమైనటువంటి ఆడియోలు బయటపడబోతున్నాయి త్వరలో. కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఉచ్చులో బీసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక ఆ ఆడియోలు కనుక బయటికి వస్తే చాలా పెద్ద సంచలనాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక విషయం మన ముందుకు వస్తూ ఉంది మిత్రులారా. ఒకసారి ఆ ట్వీట్ ఒకటి, చాలా సంచలనమైన ట్వీట్ ఒకటి చూస్తూ ఉన్నాం. శ్రీరెడ్డి, శ్రీ ప్రజా తెలంగాణ శ్రీరెడ్డి అని చెప్పేసి ఆయన పెట్టిండు. ఏమని పెట్టిండు? తూ మీ బతుకులు చేయడా, సొంత పెళ్ళం ఫోన్ ట్యాప్ చేసి నిత్యం సంభాషణ విన్న సైకో బేకర్ నా కొడుకు. ఇదే కోవలో మరో కీలక వ్యక్తి కుటుంబీకులు సంభాషణలు కూడా. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటూ చూస్తూ ఉన్నారు. సో నిజంగా కూడా ఇది మామూలు ట్వీట్ కాదు. ఎందుకంటే నేను కొంత నాకు వచ్చినట్టు ఒక 2-3 కాల్స్ వ్యవహారం తర్వాత ఈ యొక్క ఆడియో, ఇదొక ట్వీట్ చూసిన తర్వాత నిజంగా ఏదో జరగబోతుంది తెలంగాణలో అనేది స్పష్టంగా నాకైతే అర్థమవుతుంది వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది రాజకీయ నాయకులు బలయ్యారు, చాలామంది జర్నలిస్టులు బలయ్యారు. మాలాంటి ప్రశ్నించే గొంతుకలం కూడా చాలా వరకు మా మీద లేనిపోని కేసులు పెట్టేసి ఈరోజు పెద్ద ఎత్తున మా చుట్టూ, మా ఆఫీసర్స్ చుట్టూ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టడం కానీ, లేదంటే మా ఫోన్లు ట్యాప్ చేయడం కానీ, ఇలా చాలా సందర్భాల్లో జరిగినటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అయితే ఇది వాటికే పరిమితం కాలేదు. వాళ్ళ సొంత భార్యల ఫోన్లను ట్యాప్ చేసి కూడా విన్నారట. మరి ఇది ఎవరు చేసిన వ్యవహారం అనేది తెలియాల్సి, కల్వకుంట్ల కుటుంబంలో ఈ వ్యవహారం ఎవరు చేశారు అనేది వినాల్సినటువంటి అవసరం ఉన్నది, తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. సార్, వినాల్సిన అవసరం కాదు, తెలవాల్సిన అవసరం ఉన్నది. ఆ సైకో ఎవరు? కేసీఆర్ కుటుంబంలో మరి బయటకు ఉన్నటువంటి కేసీఆర్తో పాటు పక్కనే ఉన్నటువంటి సంతోష్ రావా, లేదంటే కేటీఆరా, లేదంటే కవితనా, లేకపోతే హరీష్ రావా, లేకపోతే బ్యాక్ ఎండ్ పనిచేస్తున్నటువంటి ఇంకా వేరే ఇంకెవరైనా కల్వకుంట్ల కుటుంబంలో కీలక వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ భార్యల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినారు, అసలు ఆడియోలో ఏమున్నది అనేది విషయాలు ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేదంటే హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి దానిలో ఉందా, అందుకే ప్రణీత్ రావు ఆ హార్డ్ డిస్క్లను మొత్తంగా కాలబెట్టిండా అనేది కూడా కొంత అనుమానాలకు తావిస్తోంది మిత్రులారా. నిజంగా కూడా సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు నాకు వస్తున్నటువంటి సమాచారం కనబడుతూ ఉంది. ఇది కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద ఎత్తున ఒక పెద్ద కుదుపుగా ఉండేటువంటి అవకాశం కూడా ఉందనేది స్పష్టంగా మనకైతే తెలుస్తోంది మిత్రులారా. దీన్ని అంత ఈజీగా ఎవరు కూడా అంత ఈజీగా తీసుకోవద్దు. వాస్తవంగా అసలు ఒకసారి వెలుగులు అనుకుంటా చాలా క్లియర్గా రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా కొంత చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రంగసిద్ధం. ఎస్ఐబి లాగర్ రూమ్లో అధికారుల సోదాలు, సర్వర్లు సీజ్, ధ్వంసమైన హార్డ్ డిస్క్ల డేటా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం. గత ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ మాజీ అధికారుల పాత్రపై ఆరా అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా చూడండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బేగంపేటలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లాగర్ రూమ్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారట. ఈ సోదాల్లో ఎస్ఐబి సర్వర్లు సీజ్ చేసినట్టు తెలిసింది. ధ్వంసమైన హార్డ్ డిస్క్ల నుంచి డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా ఎవరెవరి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు, ఎంతమంది వ్యక్తిగత వివరాలు రికార్డ్ చేశారు అనేది సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును విచారించాలని భావిస్తున్నారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది మిత్రారా. న్యాయపరమైన అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రణీత్ రావును అదుపులోకి తీసుకొని విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ మాజీ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు దొరకకూడదని హార్డ్ డిస్క్లు, సిడిఆర్, ఐఎంఏ నెంబర్స్ డేటాను ధ్వంసం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ట్యాపింగ్ కోసమే ఎస్ఐబి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఐబి చీఫ్గా నియమించింది. అదే సమయంలో ప్రణీత్ రావుకు ఎస్ఐబిలో కీలక విభాగంలో పోస్టింగ్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నలపై ఎస్ఐబి ద్వారా నిఘా పెట్టిందని, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతల వివరాలను సేకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. తమ ఫోన్లను బీఆర్ఎస్ ట్యాప్ చేస్తుందని గతంలో ప్రతిపక్ష నేతలు చెప్పారు. లాగర్ రూమ్లో సీక్రెట్ ఆపరేషన్స్ అను చూస్తా ఉన్నాం. బేగంపేటలో సీఎం క్యాంపస్ ఆఫీస్ వద్దనే ఎస్ఐబి కార్యాలయం ఉంది. ఇక్కడ జరిగే కార్యకలాపాలు బయటకు తెలిసే అవకాశం లేదు. ఇదే అదనంగా ఇక్కడ నుంచి వ్యవహారం నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసుల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని ఎస్ఐబిలోని లాగర్ రూమ్లో భద్రపరిచారు. ఇందులో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు సహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ పూర్తి వివరాలను దాదాపు 50 హార్డ్ డిస్క్లో స్టోర్ చేసినట్లు తెలుస్తోంది. దొరికిపోతామని ధ్వంసం చేశారు. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్, రికార్డింగ్ చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటో సరైన కారణాలు చెప్పాలి. అయితే రాజకీయ నాయకుల ఫోన్లను అధికారికంగా ట్యాప్ చేయడం సాధ్యం కాదు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే ఆధారాలను ధ్వంసం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సో ఇదంతా కూడా బయటికి వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. అంటే ఈ రాజకీయ నాయకుల ఫోన్లను ధ్వంసం చేశారనేది ఒక జరుగుతున్నటువంటి చర్చ. కానీ చర్చ ఇది కాదు. అసలు చర్చ ఏంటి అంటే, సొంత కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సొంత వాళ్ళ భార్యలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసి చాలా విషయాలను కూడా విన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఈ విషయాన్ని అదేవిధంగా చాలా సంచలనమైన ఆడియోలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద కీలకంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా బయటికి వస్తే కనుక కల్వకుంట్ల కుటుంబంలో భారీ కుదుపు ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది మిత్రులారా. నిజంగా కూడా ఇది మీరు అందరూ అనుకోవచ్చు, చాలామంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి చాలామంది కూడా నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఇది నిజం. నేను చాలా కీలకంగా వచ్చిన సమాచారం మేరకు మాత్రమే చెప్తా ఉన్నాను. అందులో భాగంగా ఈ ట్వీట్ కూడా దానికి ఒక సాక్ష్యం. దీనిలో పేరు కూడా ఉండేవి. నిన్నటి వరకు ఆ పేరు కూడా ఉండే. వాస్తవంగా ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చెప్పదలుచుకోలేదు. అంటే ఇట్లాంటి వాళ్ళు సొంత పిల్లలను కూడా నమ్మలేనటువంటి దరిద్రులు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కొంత నమ్మాలి కదా. అంటే వాళ్ళ ఫోన్లో కూడా వింటూ ఉన్నారంటే ఎంతకు దిగజారిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. నిజంగా కూడా ఇగో రాజకీయ నాయకుల ఫోన్లు, సొంత భార్యల ఫోన్లు, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ వినడు తప్ప వేరే చేసింది ఏమీ లేదు. ఇంకొక కోణం కూడా ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది. అవి త్వరలో చాలా సంచలనమైనటువంటి విషయాలు, సంచలనమైన ఆడియోలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది మిత్రులారా. సో ఇది మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం మిత్రులారా.